to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో ఇన్వర్టర్స్ టాపిక్ నుండి సింగిల్ ఫేస్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ అండ్ సింగిల్ ఫేస్ ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ సంబంధించి చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే ఇన్వర్టర్ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, సో ఇన్వర్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూసాం. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే అందులో టైప్స్ అంటే క్లాసిఫికేషన్ కూడా లాస్ట్ క్లాస్ అని చూసాం మనము. సో ఇందులో ఏంటంటే ఆ క్లాసిఫికేషన్స్లో వన్ ఆఫ్ ద టైప్ వచ్చి ఇదన్నమాట, సింగిల్ ఫేస్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్. సో ఇందులో ఈ యొక్క సింగిల్ ఫేస్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లో మనము 2 థైరిస్టర్స్ అనే వాటిని యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎన్ని థైరిస్టర్స్ యూస్ చేసుకుంటాం అంటే 2 థైరిస్టర్స్ యూస్ చేసుకుంటాం. అదేవిధంగా 2 డయోడ్స్ అనేవి యూస్ చేసుకుంటాం. సో 2 డయోడ్స్ 2 థైరిస్టర్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఇందులో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అంటే మనం తీసుకున్న ఈ యొక్క సర్క్యూట్లో అంటే ఇది పొలారిటీ ఏ అనుకుంటే ఇది పొలారిటీ ఓ అనుకుందాం. అంటే నేను అజ్యూమ్ చేసుకున్నా అంటే బేస్డ్ అపాన్ కరెంట్ డైరెక్షన్ బట్టి ఇది ఒక ఏ ఇది ఓ అనుకుంటే ఇక్కడ ఈ యొక్క పోల్ వోల్టేజెస్ అనేవి మనకి ఏమవుతాయి అంటే ఇక్కడ విఏఓ అనేది పోల్ వోల్టేజ్ అవుతుంది. అదే నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. అంటే ఏ నుంచి అంటే పొలారిటీ ఏ నుంచి ఓ ఇన్ బిట్వీన్ ఏదైతే ఉందో దాన్నే యాక్చువల్గా మనం ఏమంటామంటే V0 అంటాం. అదే నాకేమవుతుంది అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ మనం ఏమనొచ్చు అంటే పోల్ వోల్టేజ్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఏమొస్తుందంటే నాకు V0 వస్తుంది. దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే మనం వోల్టేజ్ అక్రాస్ ఏ టు ఓ పొలారిటీ ఏ టు ఓ ఉండేదాన్ని మనం అవుట్పుట్ వోల్టేజ్ అంటాం. సో ఇందులో మనకు ఈ స్విచ్చెస్ అనేవి కనెక్ట్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ స్విచ్చెస్ అనేవి కనెక్ట్ చేసాం. ఈ యొక్క స్విచ్చెస్ అంటే ఏంటి, థైరిస్టర్ దగ్గర ఉండేవి స్విచ్చెస్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే మనకు ఈ స్విచ్చెస్ అనేటివి కాంప్లిమెంటరీగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, కాంప్లిమెంటరీగా ఉంటాయి. అంటే ఒక స్విచ్ ఆన్ చేసినప్పుడు అదర్ స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. ఆ విధంగా తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే థైరిస్టర్ దగ్గర థైరిస్టర్స్ ఎక్కడైతే ప్లేస్ చేస్తామో అక్కడ స్విచ్చెస్ అనేవి ఉంటాయి. అంటే స్విచ్చెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఫైరింగ్ యాంగిల్ అనేది. సో ఇక్కడ మనం తీసుకునే ఈ స్విచ్చెస్ అనేటివి కాంప్లిమెంటరీ ఈచ్ అదర్ అన్నమాట. అంటే ఒకటి ఆన్ అయినప్పుడు ఇంకోటి ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. సో ఇక్కడ నాకేంటంటే వెన్ వన్ స్విచ్ ఈజ్ ఆన్ అయినప్పుడు అనదర్ స్విచ్ ఏమవుతుంది అంటే నాకు ఆఫ్ పొజిషన్లో ఉంటుంది అన్నమాట. అనదర్ స్విచ్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. సో ఇట్లాగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకేంటంటే స్విచ్ S1 అనేది అది T1 కానీ S1 కానీ అంటే మనం ఏది తీసుకుంటాం అది. సో ఇక్కడ మనం T1 తీసుకున్నాం కాబట్టి T1 తీసుకుందాం. సో ఇక్కడ నాకు ఈ యొక్క T1 అనేది ఆన్ అయింది అనుకుందాం. సో ఎప్పుడైతే T1 అనేది ఆన్ అవుతుందో సో అప్పుడు నాకేమవుతుంది అంటే నాకు ఈ యొక్క సప్లై T2 అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. సో T1 ఆన్ అయినప్పుడు T2 అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. అంటే నాకేమవుతుంది ఓన్లీ పాజిటివ్ అంటే హాఫ్ ఆఫ్ ద సైకిల్ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంది అప్పర్ సైడ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇట్లా అన్నమాట. ఇదేంటంటే T1 ఇట్లా సర్క్యులేట్ అవుద్ది అన్నమాట కరెంట్ అనేది. సో కాబట్టి మనం ఏదైతే పొలారిటీ తీసుకున్నామో అంటే అక్రాస్ ఏ టు ఓ ఇక్కడ నాకు వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది. ఇదేంటిది మనం తీసుకుని ఆఫ్ ఆఫ్ ద వోల్టేజ్. ఓకేనా, ఆఫ్ ఆఫ్ ద వోల్టేజ్ అనేది ఇక్కడ అపీర్ అవుతుంది. అంటే ఎప్పుడైతే T1 ఆన్ అవుతుందో నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఏంటంటే పాజిటివ్ వోల్టేజ్ వస్తుంది. ఈ అవుట్పుట్ వోల్టేజ్ పాజిటివ్ వస్తుంది. దాని యొక్క వాల్యూ ఎంత అంటే నాకు హాఫ్ ఆఫ్ ది సప్లై వోల్టేజ్ వస్తుంది. ఓకేనా, అంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది పాజిటివ్ ఉంటుంది. V0 ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద DC సప్లై వోల్టేజ్ అవుతుంది. అంటే VDC/2 దాన్నే మనం V/2గా తీసుకున్నాం అన్నమాట. సో ఇది ఫస్ట్ కేసు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ డయోడ్స్ ఎందుకు తీసుకున్నాం అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ బేసికల్గా డయోడ్స్ అనేటివి మనం తీసుకునే లోడ్ని బట్టి డిపెండ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నేను ఓన్లీ ప్యూర్ రెసిస్టివ్ లోడ్ తీసుకున్నాను అనుకోండి, D1 D2 అనేది నాట్ నెసరీ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను తీసుకున్న లోడ్ అనేది ప్యూర్ రెసిస్టివ్ లోడ్ అయితే
సో మనం తీసుకున్న లోడ్ అనేది ప్యూర్ రెసిస్టివ్ లోడ్ అయితే D1 D2 అనేటివి నో నీడ్ అన్నమాట. సో D1 D2 అనేటివి నో నీడ్. సో వీటిని ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటిది లోడ్, మనం తీసుకున్న లోడ్ అనేది ప్యూర్ రెసిస్టివ్ లోడ్ అయితేనేమో D1 D2 అనేది నో నీడ్. మరి ఎప్పుడు నీకు ఈ అవసరం ఉంటుందంటే D1 D2 అనేది, సో మనం తీసుకున్న లోడ్ అనేది either ఇండక్టివ్ లోడ్ ఆర్ కెపాసిటివ్ లోడ్ ఇలా అయినప్పుడు మాత్రమే నాకు ఈ యొక్క D1 D2 అనేది కనెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో ఈ ప్యూర్ రెసిస్టివ్ లోడ్ తీసుకున్నప్పుడు నాకేమవుతుంది, ఓన్లీ T1 థైరిస్టర్ T1 అనేది ఆన్ అవుతుంది. సో D1 D2 అనేది ప్లేస్ చేయమన్నమాట. సో ఈ లూప్ ఏదైతే మనం తీసుకున్న డయాగ్రామ్ అందులోనే సర్క్యులేట్ అవుతుంది కరెంట్ అనేది. సో అలా కాకుండా సో నేను తీసుకున్న లోడ్ ఇండక్టివ్ లోడ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ వచ్చేసరికి ఇండక్టివ్ లోడ్ అనుకోండి. సో ఈ యొక్క ఇండక్టివ్ లోడ్ అయినప్పుడు అప్పుడు నాకేమవుతుంది అంటే, సో ఇక్కడ చూడండి ఇండక్టివ్ లోడ్ అయినప్పుడు నాకేమవుతుంది అంటే, సో ఇక్కడ మనం ఏదైతే సప్లై ఇస్తున్నామో సో అది అట్లానే ఉంటుంది. సో ఆఫ్ ఆఫ్ ద డీసీ వోల్టేజ్. సో ఇది మనం తీసుకున్న లోడ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క లోడ్ అనేది ఇండక్టివ్గా తీసుకున్నాం. సో లోడ్ అనేది ఇండక్టివ్గా తీసుకున్నాం. సో ఇది మనం తీసుకున్న థైరిస్టర్ T1. ఇదేంటంటే ఇది ఆన్ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ నాకు తీసుకునే కరెంట్ యొక్క డైరెక్షన్ ఇది. సో ఇక్కడ డ్యూరింగ్ అంటే ఏంటి, ఈ యొక్క కరెంట్ అనేది కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే నేను ఇక్కడ సప్లై వోల్టేజ్ ఇస్తున్నానో, మనం తీసుకునే ఇక్కడ ఇండక్టర్ ఎలిమెంట్ అనేది తీసుకుంటే లోడ్ దగ్గర ఇక్కడ ఇండక్టర్ ఎలిమెంట్ ఇలా ఇండక్టర్ ఎలిమెంట్ కానీ తీసుకుంటే ఇదేమవుతుంది, కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క సప్లై అనేది డిస్కనెక్ట్ అవుతుందో సో వెంటనే నాకు ఇక్కడ ఏంటంటే, అంటే ఎప్పుడు సప్లై డిస్కనెక్ట్ అయిపోద్ది అంటే, ఎప్పుడైతే మనకి ఇచ్చే సప్లై అనేది అంటే హాఫ్ ఆఫ్ ద పాజిటివ్ వోల్టేజ్ ఇక్కడ మనం అప్లై చేసాం T1 దగ్గర, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ వచ్చేసరికి ఎక్కడ ఇస్తామంటే మనం థైరిస్టర్ T2కి ఇస్తాం. సో ఎప్పుడైతే ఈ అంటే హాఫ్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్ కాకుండా ఈ థైరిస్టర్ T1 అనేది ఆఫ్ పొజిషన్ అయిపోతుందో, అదే టైంలో నాకు T2 అనేది ఆన్ అవుతుందో, ఆ కండిషన్కి వచ్చేసరికి నాకేమైపోద్ది అంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో ఇందులో మనకి ఏదైతే డయోడ్ ఉందో సో ఇది ఆఫ్ పొజిషన్లోనే ఉంటుంది. అంటే మనం తీసుకునే థైరిస్టర్ T2 ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. సో ఇక్కడ డయోడ్ ఉంటుంది కదా, ఈ డయోడ్ అనేది ఆన్ అవుతుంది. సో డయోడ్ D2 అనేది ఆన్ అవుతుంది. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ కరెంట్ అనేది ఇలా సర్క్యులేట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నాకు ఈ సప్లై అనేది డిస్కనెక్ట్ అవుతుందో ఈ థైరిస్టర్ T1 దగ్గర, ఆటోమేటిక్గా ఈ కండిషన్లో ఎప్పుడైతే V/2 అనేది అంటే అప్పర్ V/2 అనేది ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతుందో వెంటనే నాకు T1 అనేది ఆఫ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో T1 ఎప్పుడైతే ఆఫ్ పొజిషన్కి అయిపోతుందో అదే టైంలో నాకు ఏమవుతుందంటే ఈ కరెంట్ అనేది ఇలా సర్క్యులేట్ అవుతుంది. అంటే త్రూ D2 ద్వారా ఇండక్టర్లో ఏదైతే స్టోర్ అయి ఉంటుందో అది మొత్తం ఏమవుతుందంటే నాకు ఇలా సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, డ్యూరింగ్ ఛార్జింగ్ అప్పుడు ఇండక్టర్ దగ్గర కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు టర్మినల్ తీసుకున్నాం కదా, ఇది ఒక A, ఇది 0 అని, ఈ డైరెక్షన్లో నాకు కరెంట్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అదే నాకు ఎప్పుడైతే సప్లై డిస్కనెక్ట్ అయిపోయిందో ఈ ఇండక్టర్లో ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అవుతుంది. సో ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అవుతుంది కాబట్టి మనం ఏదైతే డయోడ్ తీసుకున్నామో ఇక్కడ ఏదైతే మనం డయోడ్ తీసుకున్నామో ఇందులో ఈ క్యాథోడ్, ఇందులో యానోడ్ ఉంది కదా, ఈ క్యాథోడ్ అనేది ఈ నెగిటివ్ టర్మినల్కి వోల్టేజ్ అక్రాస్ అండ్ ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ ఉంది కదా, ఆ వోల్టేజ్ యొక్క నెగిటివ్ టర్మినల్కి క్యాథోడ్ కనెక్ట్ అవుతుంది. యానోడ్ టర్మినల్ అనేది పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇది ఆన్ పొజిషన్ అవుతుంది అన్నమాట. అంటే డయోడ్ D2 అనేది ఆన్ అవుతుంది. అంటే ఇట్లా మనం తీసుకునే లోడ్ని బట్టి నాకు ఈ యొక్క కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. సో ఆ పర్పస్ కోసం మనం ఏం చేశారంటే ఇక్కడ డయోడ్స్ అనేవి తీసుకున్నాం. ఓకేనా. సో రెసిస్టివ్ లోడ్ అయితేనేమో ఈ డయోడ్స్ నో నీడ్, బట్ మనం తీసుకున్న లోడ్ని బట్టి ఏమవుతాయంటే నాకు ఈ డయోడ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ మనం ఇచ్చే అప్పర్ హాఫ్ ఆఫ్ ది DC సప్లై వోల్టేజ్ అప్పుడు నాకు కనెక్ట్ అయ్యేది ఏంటి అంటే థైరిస్టర్ T1 అనేది కనెక్ట్ అవుతుంది. అది ప్యూర్ రెసిస్టివ్ అయితే. అలా కాకుండా మనం తీసుకున్న లోడ్ ఇండక్టర్ లోడ్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు సో డయోడ్ D2 అనేది కనెక్ట్ అవుతుంది. అంటే థైరిస్టర్ T1 అండ్ D2 అనేది కనెక్ట్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు అదేవిధంగా అంటే ఈ కండిషన్లోనే అంటే ఇప్పుడు ఈ పాజిటివ్ దాంట్లోనే ఇక్కడ నాకు వచ్చే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఎలా ఉంటాయంటే నాకు రెండు పాజిటివ్గానే ఉంటాయి. అంటే అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ ఈ రెండు ఎలా ఉంటాయంటే నాకు పాజిటివ్గానే ఉంటాయి. ఎందుకని, ఇక్కడ నాకు వోల్టేజ్ అనేది ఏం చేంజ్ అవ్వట్లేదు. అంటే పాజిటివ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో నాకు లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ అనేది పాజిటివ్గా ఉంది,
అందులో పాస్ అయ్యే కరెంట్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ రెండు పాజిటివ్గా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ దా క్లియర్ అమ్మ అందరికి? ఇంకేమన్నా డౌట్ ఉందా? నెక్స్ట్ చూడండి, ఇదే సర్క్యూట్కి కింద అంటే నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డీసీ సప్లై ఇచ్చినప్పుడు, ఇప్పుడు మనం జస్ట్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద డీసీ సప్లై ఇచ్చినప్పుడు డైరెక్ట్ T1 కనెక్ట్ అయింది కదా, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డీసీ సప్లై అనేది ఏం చేస్తాం మనం, ఇంకో సప్లై అనేది ఇస్తాం. సో ఆ టైంలో మనం ఏంటంటే T2కి కనెక్ట్ అయ్యేటట్టు చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు కేస్ 2 ఏంటంటే, సో కేస్ 2, ఈ కేస్ 2లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో టైరిస్టర్ T2 అనే దాన్ని ఆన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ నాకు ఏమవుతుందంటే T1 అనేది ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు నాకేమవుతుందంటే, సో ఏదైతే మనం లోడ్ తీసుకున్నామో, సో ఇది లోడ్, ఇది వోల్టేజ్, ఇది నేను ఇచ్చే సప్లై డీసీ సప్లై. సో ఇది, సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ థైరిస్టర్ T2 అనేది ఆన్ అవుతుంది. థైరిస్టర్ T2 అనేది ఆన్ పొజిషన్లో ఉంటుంది. సో కాబట్టి నాకేమవుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ నాకు సర్క్యులేట్ అవుతుంది అన్నమాట కరెంట్ అనేది. ఓకేనా, ఎప్పుడైతే నాకు ఈ యొక్క థైరిస్టర్ T2 అనేది ఆన్ అయిందో నాకేమవుతుందంటే, ఇది హాఫ్ ఆఫ్ ద సప్లై, నాకు కరెంట్ ఎలా సర్క్యులేట్ అవుతుందంటే ఇలా సర్క్యులేట్ అవుతుంది. ఇలా సర్క్యులేట్ అయినప్పుడు యాక్చువల్గా కరెంట్ డైరెక్షన్ ఏంటి, నాకు లోడ్లో పోయేసే కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఇచ్చే సప్లై దగ్గర నుంచి బేస్ చేసుకుంటే నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇది రివర్స్లో పోతా ఉంది కరెంట్ అనేది. సో కాబట్టి ఇందులో నా కరెంట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నాకు, సో వోల్టేజ్ కరెంట్ ఇందులో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వోల్టేజ్ వచ్చేసరికి అంటే ఇక్కడ వోల్టేజ్ నెగిటివ్ ఉంటుంది, కరెంటు నెగిటివ్ ఉంటుంది. ఎందుకని, రివర్స్లో మనం అప్లై చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, రివర్స్లో మనం అప్లై చేసుకున్నాం కాబట్టి. సో మనం తీసుకునే ఈ యొక్క లోడ్ అనేది ప్యూర్ రెసిస్టివ్ లోడ్ అయినప్పుడు నాకేమవుతుందంటే ఓన్లీ థైరిస్టర్ T2 మాత్రమే కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా అదే లోడ్లో నేను ఒకవేళ ఇండక్టర్ తీసుకున్నాను అనుకోండి, సో ఇండక్టర్ తీసుకున్నప్పుడు అప్పుడు నాకేమైపోద్దంటే, సో ఏదైతే ఇక్కడ మనం తీసుకున్న లోడ్ అనేది, సో ఒకవేళ ఇండక్టర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింటే, సో ఈ యొక్క ఇండక్టర్ యొక్క ఏమవుతుందంటే నాకు ఇనిషియల్గా కరెంట్ ఇలా పాస్ అవుతుంది కాబట్టి ఆ యొక్క కరెంట్ డైరెక్షన్ ఇలానే ఉంటుంది, దాని దగ్గర ఉండే వోల్టేజ్ అనేది ఇలా ఉంటుంది, వోల్టేజ్ అనేది ఇలా ఉంటుంది ఇనిషియల్గా. ఓకేనా, ఇనిషియల్గా అంటే ఇప్పుడు ఇక్కడ డీసీ సప్లై అనేది ఇచ్చినప్పుడు. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ ఈ యొక్క థైరిస్టర్ T2 అనేది ఆఫ్ పొజిషన్ అయిపోతుందో ఇమీడియట్గా ఈ కరెంట్ అనేది ఎక్కడ పాస్ అవుతుంది అంటే నాకు అక్రాస్ D2 గుండా పాస్ అవుతుంది, అంటే D1 గుండా పాస్ అవుతుంది, అంటే D1 అనేది ఆన్ అవుతుంది అన్నమాట. సో ఇది నాకు ఓపెన్ సర్క్యూట్లోనే ఉంటుంది. ఏంటిది, థైరిస్టర్ T1. అదేవిధంగా డయోడ్ D2 కూడా ఓపెన్ సర్క్యూట్లోనే ఉంటుంది. ఓకేనా, ఇది థైరిస్టర్ T2. సో కాబట్టి నాకున్న పాసిబిలిటీ ఏంటి అంటే నాకు ఓన్లీ సో డయోడ్ D1 గుండా కండక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా. సో కాబట్టి నాకు ఇక్కడ ఈ యొక్క సెకండ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి నాకు ఎలా సర్క్యులేట్ అవుతుంది అంటే, సో ఈ విధంగా పాత్ ఫ్లో అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే ఇండక్టర్ మనం తీసుకుంటాము లోడ్ అనేది, ఇండక్టర్ తీసుకున్నప్పుడు దాని యొక్క వోల్టేజ్ అంటే ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు, బట్ వోల్టేజ్ వచ్చేసరికి ఏమైపోతుంది అంటే నాకు ఇది మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది. అంటే అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు ఇది మైనస్ ఇది ప్లస్గా ఇలా చేంజ్ అవుతుంది. సో ఇలా చేంజ్ అయ్యి దాన్ని బట్టి నాకేమవుతుంది, ఇక్కడ డయోడ్ D1 అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ నాకు D1 అనేది ఆన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, డయోడ్ D1 అనేది ఆన్ అవుతుంది. ఇట్లా మనకు బోత్ సైకిల్స్లో సో ఒకసారి ఏమో T1 కండక్ట్ అవుతుంది, ఇంకోసారి ఏమో T2 అనేది కండక్ట్ అవుతుంది. మరి డయోడ్ D1 D2 ఎప్పుడు కండక్ట్ అవుతాయి అంటే, సో మనం తీసుకునే టైప్ ఆఫ్ ద లోడ్ని బట్టి నాకు డయోడ్ D1 D2 అనేది కండక్ట్ అవుతాయి. సో మనకు T1 కండక్ట్ అయినప్పుడు సో దాని యొక్క వోల్టేజ్, దాని యొక్క అందులో స్టోర్ అయిన ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే నాకు ఏం కనెక్ట్ అవుతుంది అంటే నాకు డయోడ్ D2 అనేది కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా థైరిస్టర్ T1 కనెక్ట్ అయినప్పుడు అదే థైరిస్టర్ T2 కనెక్ట్ అయినప్పుడు ఆ యొక్క ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ రిలీజ్ అవ్వాలి అంటే డయోడ్ D1 అనేది కనెక్ట్ అవుతుంది అన్నమాట. అట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇప్పుడు దాకా ఏం చూసామంటే జస్ట్ వాటి యొక్క వే ఫామ్స్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే జస్ట్ సర్క్యూట్ని బట్టి ఏది కండక్ట్ అవుతుంది ఏది ఆన్ అవుతుంది అని మాత్రం చూసాం. సో ఇప్పుడు మనం ఏంటంటే వాటి యొక్క వే ఫామ్స్ అనేవి చూద్దాం, అంటే అవుట్పుట్ వే ఫామ్స్ అనేవి చూద్దాం. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో అవుట్పుట్ వే ఫామ్స్,
సో ఇక్కడ మనం ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం తీసుకున్న 2 థైరిస్టర్స్కి ఇక్కడ గేట్కి సప్లై అనేది ఇస్తాం అన్నమాట. ఆ సప్లై ఎలా ఇస్తామంటే మనము కంటిన్యూస్ గేట్ సిగ్నల్ అనేది ఇస్తాం. దేనికి? మనం తీసుకునే థైరిస్టర్ T1కి T2కి ఇక్కడ కంటిన్యూస్ గేట్ పల్స్ అనేది ఇస్తాం. అంటే ఎంతసేపు అయితే కండక్ట్ అవుతుందో అంతసేపు సప్లై అనేది ఇస్తాం అన్నమాట, గేట్ పల్స్ అనేది ఇస్తాం. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ సో ఇదేంటంటే టైం టీ. సో ఫస్ట్ ఏంటంటే మనం తీసుకునే థైరిస్టర్కి అక్కడ ఇచ్చే గేట్ కరెంట్ IG1 అనుకుందాం. సో ఇది ఏం చేస్తారంటే మనము కొంత టైం వరకు మళ్ళీ ఆన్ చేస్తాం, మళ్ళీ కొంత టైం ఆఫ్ చేసుకుంటాం, మళ్ళీ కొంత టైం తర్వాత ఆన్ చేస్తాం, మళ్ళీ కొంత టైం తర్వాత ఆఫ్ చేస్తాం. ఇలా మనం ఏం చేస్తారంటే ఆల్టర్నేట్గా దానికి మనం పల్స్ అనేది ఇస్తాం. ఇదేంటిది? IG1. సిమిలర్లీ IG2కి కూడా అలానే ఇస్తాం అన్నమాట. సో IG2కి ఎలా ఇస్తామంటే ఇక్కడ గేట్ పల్స్ అనేది ఏదైతే ఇచ్చామో దానికి ఎక్కడైతే దాని ఆఫ్ పొజిషన్ ఉన్నామో అక్కడ దీనికి ఇస్తామన్నమాట. ఏది? IG2కి. అంటే ఇట్లాగా. సో IG1 ఎక్కడైతే ఆఫ్ చేసుకున్నామో అక్కడ దీనికి పల్స్ అనేది ఇస్తాం. ఓకేనా? సో ఇదేమో IG1. సో అదేవిధంగా సెకండ్ వన్ ఏంటి అంటే IG2, అంటే సెకండ్ థైరిస్టర్ ఉంది కదా దానికి ఇచ్చే పల్స్ అన్నమాట. సో ఇది. సో ఇక్కడైతే మనం లైన్స్ తీసుకున్నామో సో దాన్ని బట్టి సో ఫస్ట్ మనం ఏం చూద్దామంటే అవుట్పుట్ వోల్టేజ్ చూద్దాం. సో మనకు ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ చూద్దాం. సో టైం టీ అనుకుంటే సో ఇక్కడ నాకేమవుద్దంటే ఇక్కడ చూడండి ఒక స్మాల్ క్లారిఫికేషన్. ఇక్కడ నాకేంటంటే IG1 అంటే థైరిస్టర్ T1 అనేది కనెక్ట్ అవుతుంది, IG2 అన్నప్పుడు థైరిస్టర్ T2 అనేది కనెక్ట్ అవుతుంది, మళ్ళీ IG1 అన్నప్పుడు థైరిస్టర్ T1కి ఇస్తాం, ఇది థైరిస్టర్ T1కి, ఇదేంటిది థైరిస్టర్ T2కి. సో ఇట్లా ఇస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ఇక్కడ థైరిస్టర్ T1కి ఇచ్చామో గేట్ పల్స్ అనేది, సో అప్పుడు నాకేమవుతుంది? ఇమీడియట్గా ఈ యొక్క థైరిస్టర్ T1 అనేది కనెక్ట్ అవుతుంది. మరి థైరిస్టర్ T1 అనేది కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి అంటే నాకు హాఫ్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే నాకు ఇక్కడ థైరిస్టర్ T2 అనేది కనెక్ట్ అవుతుందో, T2 అనేది ఎప్పుడైతే ఆన్ అవుతుందో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ చూడండి. సో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఈ లూప్కి KVL అప్లై చేసుకుంటే ఇక్కడ నాకేమవుతుంది? సో -V/2 -V0 = 0. సో దీని నుంచి అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -half ఆఫ్ ద DC వోల్టేజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏదైతే ఇండికేషన్ ఇచ్చానో దాన్ని బట్టి తీసుకోండి. సో స్టార్టింగ్ కరెంట్ అనేది -V/2కి ఎంటర్ అవుతుంది, తర్వాత వోల్టేజ్ అక్రాస్ అన్నప్పుడు ఇది ప్లస్ ఉంది కాబట్టి -V0 = 0. సో KVL అప్లై చేయనప్పుడు నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఏమైంది? -V/2 అయింది. అంటే హాఫ్ ఆఫ్ ద DC వోల్టేజ్ నెగిటివ్ టెర్మినల్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అయింది ఎప్పుడు? థైరిస్టర్ T2 అనేది ఆన్ అయినప్పుడు. సో కాబట్టి ఇక్కడ నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ కూడా అలానే ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ అన్నప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి అంటే సో హాఫ్ ఆఫ్ ద DC వోల్టేజ్. సో ఇదేంటిది? అవుట్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ అదే T2 ఆన్ అయినప్పుడు నాకు ఇక్కడ వచ్చేది ఏంటి అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇదేంటిది? సో -V0/2. సో మళ్ళీ ఏమవుతుందంటే నాకు పాజిటివ్ హాఫ్ సైకిల్ వోల్టేజ్, అదేవిధంగా నెగిటివ్ హాఫ్ సైకిల్ వోల్టేజ్. సో ఈ విధంగా అది ఏమవుతుందంటే ఆల్టర్నేట్గా నాకు వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఆల్టర్నేట్గా వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా. ఓకేనా? సో ఇది 0. సో ఆ విధంగా ఇది ఎప్పుడు అంటే ప్యూర్ రెసిస్టివ్ లోడ్ అయినప్పుడు నాకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చి సరిగ్గా అన్నమాట. అంటే నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఇది విత్ రెస్పెక్ట్ ఆఫ్ లోడ్. సో వోల్టేజ్ అనేది ఇది. అయితే ఈ వోల్టేజ్ని బేస్ చేసుకొని నా కరెంట్ ఏమవుతుంది? సో ఇప్పుడు దాకా మనం వోల్టేజ్ చూసాం, మరి కరెంట్ ఏమవుతుంది? సో ఇక్కడ కరెంట్ ఏమవుతుందంటే సో ఫస్ట్ కేస్ 1 చూడండి. సో ఇందులో ఫస్ట్ కేస్ 1 చూసినప్పుడు సో ఇక్కడ నాకు ఈ లూప్లో కరెంట్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ నేను తీసుకున్న లోడ్ అనేది రెసిస్టివ్ లోడ్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నది రెసిస్టివ్ లోడ్ తీసుకున్నప్పుడు
నాకేమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ V నాట్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్ అవుతుంది, I ఇంటూ ఆర్ అవుతుంది. దీని నుంచి నాకు కరెంట్ కావాలి అంటే ఇక్కడ నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి, మనకు వచ్చే డీసీ సప్లై వోల్టేజ్ V/2 అండ్ రెసిస్టెన్స్ వాల్యూ R అంటే V/2R అవుతుంది. సో హాఫ్ ఆఫ్ ద డీసీ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ R అవుతుంది. అదేవిధంగా ఇక్కడ సో ఇందులో నాకు పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది అంటే నాకు, సో ఇది కూడా అంతే, సో మైనస్ V/2R. సో నాకు వచ్చే అవుట్పుట్ కరెంట్ ఏమవుతుంది అంటే మనం తీసుకున్న లోడ్ రెసిస్టివ్ లోడ్ అయినప్పుడు I నాట్ ఈక్వల్ టు మైనస్ V/2R అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి దీన్ని బట్టి సో నాకు కరెంట్ మ్యాగ్నిట్యూడ్ కంపేర్ చేసినట్లయితే అంటే మనకు వచ్చిన VDCతో కంపేర్ చేసుకుంటే సో VDC/2R కాబట్టి నాకు ఈ యొక్క కరెంట్ అనేది ఏమవుతుంది చూద్దాం. సో నాకు వచ్చే ఈ యొక్క కరెంట్ అనేది మనం తీసుకునే వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్తో కంపేర్ చేసుకుంటే కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ అనేది అంటే వోల్టేజ్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది, ఎందుకంటే డివైడెడ్ బై ఆర్ చేస్తాం కాబట్టి. సో కాబట్టి నాకు ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఏంటిది కరెంట్ వేగం, ఇదేంటిది సో కరెంట్ I నాట్ ఈక్వల్ టు VDC/2R అంటే ఐ మీన్ V నాట్ బై 2 ఇంటూ ఆర్. ఇదేంటిది కరెంట్ వేగం, ఇది 0. ఓకేనా. సో ఇది అంటే అవుట్పుట్ వోల్టేజ్ చూసాం, అవుట్పుట్ కరెంట్ చూసాం. ఇది ఎప్పుడు అంటే ప్యూర్ రెసిస్టర్ తీసుకున్నప్పుడు ఇలా వస్తుంది. సో ప్యూర్ రెసిస్టివ్ లోడ్ అయినప్పుడు నాకు వచ్చేది అంటే ఇది. అయితే ఇక్కడ చూడండి, హాఫ్ ఆఫ్ ద డీసీ అవుట్పుట్ వోల్టేజ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే హాఫ్ ఆఫ్ ద డీసీ వోల్టేజ్ అన్నప్పుడు ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యేది ఏంటంటే T1, ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యేది అంటే T2, మళ్ళీ ఇక్కడ T1 T2. సో థైరిస్టర్ T1 థైరిస్టర్ T2. సిమిలర్ ఇక్కడ కూడా అంతే, థైరిస్టర్ T1 థైరిస్టర్ T2 T1 T2. సో ఈ విధంగా నాకేమవుతుందంటే థైరిస్టర్స్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే సో ఇక్కడ దాకా ఓకే. ఒకవేళ మనం తీసుకున్న లోడ్ అనేది ఇండక్టివ్ లోడ్ అయితే, సో మనం తీసుకున్న లోడ్ అనేది ఇండక్టివ్ లోడ్ అయినప్పుడు ఏమవుతుంది, సో నేను తీసుకున్నది ప్యూర్ రెసిస్టివ్ లోడ్, ప్యూర్ ఇండక్టివ్ లోడ్ అనుకోండి. సో అప్పుడు నాకేమైపోద్ది అంటే ఇది, సో ఇక్కడ చూడండి, అంటే ఏదైతే మనకు ప్యూర్ ఇండక్టివ్ లోడ్ తీసుకున్నామో అప్పుడు నాకేమైపోద్ది అంటే ఇది, ఒక్క నిమిషం, సో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ తర్వాత నాకు ఇక్కడ ఏమవుతుందంటే కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే నేను తీసుకున్న లోడ్ అనేది ఇండక్టివ్ లోడ్ తీసుకుంటానో అప్పుడు నాకు అవుట్పుట్ కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు ఇలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఏది నా కరెంట్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ యొక్క ఇంక్రీజ్ అయింది వాల్యూ మళ్ళీ ఏమవుతుందంటే గ్రాడ్యువల్ డిక్రీజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటంటే ఈ పోర్షన్లో నాకు థైరిస్టర్ T1 అనేది ఆన్ అయింది అనుకుందాం. సో థైరిస్టర్ T1 అనేది కనెక్ట్ అయింది. మరి ఈ ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది దేని గుండా రిలీజ్ అవుతుంది అంటే నాకు, సో ఇక్కడ చూడండి, సో ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది పాజిటివ్ హాఫ్ సైకిల్ తర్వాత నాకు దేని గుండా పాస్ అయింది, డయోడ్ D2 గుండా రిలీజ్ అయింది. సో కాబట్టి ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యేది ఏంటి అంటే నాకు డయోడ్ D2 అనేది కనెక్ట్ అవుతుంది, డయోడ్ D2 అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది అంటే నాకు ఈ థైరిస్టర్ T2 అనేది ఆన్ అవుతుంది. సో థైరిస్టర్ T2 అనేది ఆన్ అవుతుంది. సో మళ్ళీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ కరెంట్ అనేది స్టోర్ చేసుకుంటుంది ఇండక్టర్ అనేది. మళ్ళీ ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే స్టోర్ చేసుకుంటుందో దాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో త్రూ దేని గుండా అంటే త్రూ డయోడ్ D1 గుండా రిలీజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే థైరిస్టర్ T2 అనేది ఆన్ అయిందో ఆ T2లో స్టోర్ అయిన అంటే T2 ద్వారా ఆ ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ మొత్తం డయోడ్ D1 గుండా ఏమవుతుంది అంటే నాకు రిలీజ్ అవుతుంది అన్నమాట ఎనర్జీ అనేది. సో కాబట్టి డయోడ్ D1 అనేది ఆన్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది అంటే నాకు థైరిస్టర్ T1 అనేది ఆన్ అవుతుంది మళ్ళీ. సో డయోడ్ D2 మళ్ళీ థైరిస్టర్ T2. సో ఇదే ఈ విధంగా ఏమవుతుందంటే ఇది నాకు అది ఆల్టర్నేట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ పీరియడ్ దగ్గర నాకు ఇక్కడ కనెక్ట్ అయ్యేది ఏంటి అంటే సో డయోడ్ D1 అనేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా నాకేమవుతుందంటే మనం తీసుకున్న లోడ్ బట్టి నాకు ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఇదేం లోడ్ అంటే నేను తీసుకున్నది ప్యూర్ ఇండక్టివ్ లోడ్ అయినప్పుడు ఈ విధంగా వస్తుంది అన్నమాట వేవ్ ఫామ్ అనేది, ప్యూర్ ఇండక్టివ్ లోడ్. సో ప్యూర్ ఇండక్టివ్ లోడ్ అయినప్పుడు నాకు వచ్చేది ఏంటంటే ఇది.
ఓకే. సో ఇవి నాకు వచ్చే వేవ్ ఫామ్స్ అన్నమాట మనం తీసుకునే హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్కి. ఇది క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే వేవ్ ఫామ్స్ చూసాం కదా. సో మరి ఈ వేవ్ ఫామ్స్కి మనం ఏం చేస్తారంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనేది డెరైవ్ చేయాలి. అంటే నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది, అవుట్పుట్ కరెంట్ అనేది ఏమవుతుంది, సో దాన్ని బట్టి మనం చూస్తాం అన్నమాట ఇక్కడ. అంటే మనకు వచ్చిన రిజల్టెంట్ అవుట్పుట్ రిజల్టెంట్ వేవ్ ఫామ్స్ బేస్ చేసుకొని. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న ఈ యొక్క వేవ్ ఫామ్స్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే అవుట్పుట్ వోల్టేజ్ డెరైవ్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇది ఏ టైప్లో ఉందంటే నాకు స్క్వేర్ వేవ్ ఫామ్ అన్నమాట. స్క్వేర్ వేవ్ ఫామ్ ఓకేనా. స్క్వేర్ వేవ్ ఫామ్ అనేది వచ్చింది నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది. అయితే ఈ యొక్క స్క్వేర్ వేవ్ ఫామ్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే సో 4-year సిరీస్ 4-year ట్రాన్స్ఫార్మ్ మెథడ్స్ అనేది కొన్నిటిని యూస్ చేసుకుంటాం ఇందులో. సో ఎస్పెషల్లీ సో మనం తీసుకునే ఇన్వర్టర్ అనేది ఏం చేస్తారంటే డీసీ సప్లైని ఏసీగా చేంజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే డీసీ సప్లైని ఏసీగా మారుస్తుందో డెఫినెట్గా నాకు ఏముంటాయి అంటే అవుట్పుట్ సైడ్ హార్మోనిక్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఈ మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ వేవ్ ఫామ్స్లో ఈ యొక్క హార్మోనిక్స్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే సో ఈ యొక్క 4-year సిరీస్ టెక్నిక్ అనేది వాడతాం. అంటే ఆ అవుట్పుట్ వేవ్ ఫామ్స్ని అనాలిసిస్ చేసుకోవడానికి 4-year సిరీస్ అనే దాన్ని యూస్ చేసుకొని ఆ యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనే దాన్ని డెరైవ్ చేస్తాం అన్నమాట. అంటే ఏదైతే నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఉందో ఇందులో నాకు ఏమవుతుందంటే సమ్ హార్మోనిక్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అవి కూడా హార్డ్ హార్మోనిక్స్ అనేవి ఉంటాయి. సో మనకు 2 types ఆఫ్ హార్మోనిక్స్ ఉంటాయి, ఈవెన్ హార్మోనిక్స్ అండ్ హార్డ్ హార్మోనిక్స్ అనేసి. సో అందులో మనకి ఎస్పెషల్లీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హార్డ్ హార్మోనిక్స్ అనేవి మెయిన్ క్రూషియల్ అన్నమాట. ఈవెన్ హార్మోనిక్స్ అనేవి ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతాయి. ఓన్లీ హార్డ్ హార్మోనిక్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఆ యొక్క హార్డ్ హార్మోనిక్స్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే 4-year సిరీస్ టెక్నిక్ అనేది వాడతాం. సో మనకి మ్యాథమెటిక్స్లో ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని 4-year సిరీస్ అని 4-year ట్రాన్స్ఫార్మ్ అని జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఇలా ఉంటాయి. సో ట్రాన్స్ఫార్మ్ థియరీ మెథడ్స్ అందులో మనం 4-year సిరీస్ మెథడ్ ఒకటి యూస్ చేసుకొని సో మనకు వచ్చిన ఈ యొక్క అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏదైతే ఉందో V0 అనేది సో దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ తీసుకుంటాం. సో నేను ఇక్కడ దానికి ఇన్డెప్త్ చెప్పట్లేదు, జస్ట్ బ్రీఫ్గా ఫైనల్ ఈక్వేషన్ ఒకటి రాస్తాను చూడండి. సో జనరల్గా ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అంటే V0 ఈక్వల్ టు దీన్ని ఎలా తీసుకుంటాం అంటే సో సమ్మేషన్ n ఈక్వల్ టు 1, 3, 5. సో ఇక్కడ నాకు 2 times ఆఫ్ VDC బై n times ఆఫ్ పై సైన్ n ఒమేగా టీ సో ఇలా తీసుకుంటాం అన్నమాట. ఇందులో మనకేంటంటే ఈ 1, 3, 5 ఉన్నాయి కదా, అవి హార్డ్ హార్మోనిక్స్ అంటారు. సో ఇందులో మనకేంటంటే ఇక్కడ చూడండి, మనం తీసుకునే ఇన్వర్టర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే డీసీ సప్లైని ఏసీగా మారుస్తుంది ఇన్వర్టర్. ఓకే, అది బాగానే ఉంది. నాకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏసీ ఏదైతే ఉందో అందులో హార్మోనిక్స్ అనేది ఉంటున్నాయి. ఆ హార్మోనిక్స్ అనాలిసిస్ చేసుకోవడానికి మనం 4-year సిరీస్ టెక్నిక్ అనేది వాడుతున్నాం. సో అది ఓకే. అయితే ఈ యొక్క హార్మోనిక్ కంటెంట్ని అది ఎంత పర్సెంటేజ్ ఉంది అని ఐడెంటిఫై చేసేదానికి మనం ఏం చేస్తారంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనే దాన్ని తీసుకుంటాం. టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్. సో ఈ యొక్క టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అంటారు దీన్ని THDతో ఇండికేట్ చేసుకుంటారు. ఈ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనే ఫ్యాక్టర్ ద్వారా మనకు వచ్చిన రిజల్టెంట్ అవుట్పుట్ వేవ్ ఫామ్లో ఎంత టైమ్ ఆఫ్ హార్మోనిక్స్ అనేవి ఉన్నాయి, అంటే హార్మోనిక్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనే దాన్ని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. మరి టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సో దీని యొక్క వాల్యూని సో RMS వాల్యూ స్క్వేర్ మైనస్ ఫండమెంటల్ RMS స్క్వేర్ ఓవర్ సో ఫండమెంటల్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. సో దీని బేసిస్కి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఫార్ములాని యూస్ చేసుకొని మనకు కావాల్సిన టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనేది కనుక్కుంటాం. అయితే ఈ యొక్క RMS వాల్యూ అనేది మనం కనుక్కోవచ్చు, కానీ ఈ ఫండమెంటల్ హార్మోనిక్ కాంపోనెంట్ కనుక్కోవడానికి ఈ 4-year సిరీస్ తీసుకున్నాం కదా దాన్ని వాడుకుంటాం. అంటే ఇది వాడుకుంటాం అన్నమాట. ఈ యొక్క 4-year సిరీస్ ఏదైతే ఈక్వేషన్ ఉందో సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఫండమెంటల్ హార్మోనిక్ వోల్టేజ్ అనేది కనుక్కుంటాం. సో ఇక్కడ ఈ యొక్క వాల్యూ అంటే ఇది ఈ V0 1 వాల్యూ ఎలా కనుక్కుంటాం అంటే మనము ఇక్కడ నాకు ఏదైతే ఉందో ఇందులో అంటే ఈ యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అందులో n+1 పెట్టుకుంటాం. సో అప్పుడు పెట్టుకున్నప్పుడు ఇదేమవుతుందంటే నాకు సో 2 × VDC బై పై. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇది సో 2 VDC బై పై బై √2 వస్తుంది అన్నమాట. సో పై √2 వచ్చినప్పుడు ఇదేమవుతుందంటే ఓవరాల్గా
సో √2/π టైమ్స్ ఆఫ్ VDC అనేది వస్తుంది. సో √2/π ఇంటూ VDC అనేది వస్తుంది. సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు సో 0.45 టైమ్స్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్, అదే సప్లై వోల్టేజ్ ఏదైతే ఇస్తామో అది. సో VDC వస్తుంది అన్నమాట. అంటే నాకు వచ్చే ఈ యొక్క ఫండమెంటల్ హార్మోనిక్ వోల్టేజ్ ఎంత అంటే నాకు సో 45 టైమ్స్ ఉంటుంది, అంటే 0.45% ఉంటుంది. సో టోటల్ సప్లై వోల్టేజ్లో 45% ఉంటుంది కాబట్టి 0.45 తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఇక్కడ నాకు ఈ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎలా కనుక్కుంటాం అంటే సో ఈ V0R అన్నప్పుడు ఇక్కడ నాకు ఈ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్లో కండక్ట్ అయినప్పుడు ఈ యొక్క అవుట్పుట్ దగ్గర వచ్చే వోల్టేజ్ ఏదైతే ఉందో సో దీన్నే మనం ఏమంటాం అంటే ఆర్ఎంఎస్ వోల్టేజ్ అంటారు. ఓకేనా? అంటే ఏదైతే ఉందో అంటే V0 = V/2 ఉంది కదా, అదే నాకు ఆర్ఎంఎస్ వోల్టేజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకు దీని యొక్క వాల్యూ V0R అన్నప్పుడు ఇదంతా వస్తుంది అంటే నాకు సో 1/2 టైమ్స్ ఆఫ్ VDC అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం సో 0.8 టైమ్స్ ఆఫ్ VDC అవుతుంది. ఇదే నాకేమవుతుంది అంటే ఆర్ఎంఎస్ వోల్టేజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది సో దీని బేస్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ ఈక్వల్ టు ఎలా కనుక్కుంటాం అంటే సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, RMS² - ఫండమెంటల్ హార్మోనిక్ కాంపోనెంట్ ఓవర్ ఫండమెంటల్ హార్మోనిక్ కాంపోనెంట్. సో చేసినట్లయితే ఇక్కడ ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఎంత అంటే నాకు సో 0.5 టైమ్స్ ఆఫ్ DC వోల్టేజ్ హోల్ స్క్వేర్ మైనస్ అదేవిధంగా ఇక్కడ ఫండమెంటల్ హార్మోనిక్ కాంపోనెంట్ ఎంత అంటే 0.45. సో 0.45 టైమ్స్ ఆఫ్ VDC హోల్ స్క్వేర్ హోల్ థింగ్ డివైడెడ్ బై 0.45 టైమ్స్ ఆఫ్ VDC. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందో అంటే మనం తీసుకున్న ఈ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లో టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ వాల్యూ ఎంత వస్తుంది సో 48.43% వస్తుంది. సో 48.43% వస్తుంది. సో ఇదే నాకేమవుతుంది టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నా కరెంట్ వోల్టేజ్ ఏదైతే తీసుకున్నామో ఆర్ఎంఎస్ వోల్టేజ్ V0 ఎలా తీసుకున్నాం 1/2 టైమ్స్ ఆఫ్ VDC అన్నాం. అదే దీని నుంచి కరెంట్ వాల్యూ కావాలంటే అప్పుడు నాకు ఇదేమవుతుందంటే సో 1/2 టైమ్స్ ఆఫ్ VDC డివైడెడ్ బై R అవుతుంది. ఓకేనా? మనం తీసుకున్న రెసిస్టివ్ లోడ్కి ఇది. సో I0R = 1/2 టైమ్స్ ఆఫ్ VDC బై R. సో ఇక్కడ VDC అన్న V అన్న అంటే ఇక్కడ నేను V తీసుకున్నాను, అదే VDC అన్న V అన్న ఒకటే. సో ఇక్కడ నాకు ఈ DC సప్లై వోల్టేజ్నే V అనుకున్నాను నేను, అంతే. ఓకేనా? సరే. సో మళ్ళీ అది వేరేది అనుకోపోతారు. సో రెండు సేమ్. ఓకే, కాకపోతే ఇక్కడ నాకేంటంటే మనం ఇక్కడ అప్పినట్లయితే వేవ్ ఫామ్స్ని ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఆల్వేస్ స్క్వేర్ వేవ్ ఫామ్ అన్నమాట. అది ఎనీ లోడ్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ సోర్స్ వోల్టేజ్ ఓన్లీ. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ సోర్స్ వోల్టేజ్, నాట్ లోడ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లోడ్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ ఆల్వేస్ స్క్వేర్ వేవ్ ఫామ్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే సో మనం తీసుకున్న ఈ యొక్క హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లోనే మనకు ఈ యొక్క యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటారు. ఈ యొక్క యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే మనకు ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది కదా, ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అది ఎనీ టైం అవుట్పుట్ వోల్టేజ్ అనేది హాఫ్ ఆఫ్ ద అవైలబుల్ సప్లై వోల్టేజ్ వస్తుంది. సో మనకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ అనేది అది ఏ టైం అయినా తీసుకోండి, ఎనీ టైం అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ హాఫ్ ఆఫ్ ది అవైలబుల్ సప్లై వోల్టేజ్. సో కాబట్టి ఈ యొక్క సోర్స్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటారు. ఈ సోర్స్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఉంటుంది అంటే నాకు 50% ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ఇంకొక కీ పాయింట్ ఏంటంటే at any load at any time output voltage is half of the available supply voltage, సో కాబట్టి హాఫ్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్ ద యూటిలైజేషన్ ఫ్యాక్టర్, దాన్ని సోర్స్ యూటిలైజేషన్ అంటారు. ఈ యొక్క సోర్స్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది సో దీని వాల్యూ ఎంత ఉంటుందంటే నాకు 50% ఉంటుంది అన్నమాట. సో యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు 50%. ఓకే, సో ఇక్కడ నాకు ఇంకోటి ఏంటి, వోల్టేజ్ అనేది ఓన్లీ డిపెండ్స్ ఆన్ సోర్స్ సప్లై వోల్టేజ్ ఉంది. సో ఓన్లీ depends source voltage, so not depends on load.
నాట్ డిపెండ్స్ ఆన్ లోడ్. సో నీకు లోడ్ అనేది అది రెసిస్టివ్ లోడా, ఇండక్టివ్ లోడా, కెపాసిటివ్ ఏదైనా కావచ్చు, కానీ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఆల్వేస్ స్క్వేర్ వేవ్ ఫామ్. సో ఈ యొక్క స్క్వేర్ వేవ్ ఫామ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం ఇచ్చే సోర్స్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో అది హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ సంబంధించి. సో ఇక్కడ దాకా క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఏ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ రిక్వైర్స్ హౌ మెనీ స్విచ్చింగ్ డివైజెస్? సో జనరల్గా మనం తీసుకునే హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లో ఎన్ని స్విచ్చింగ్ డివైజెస్ ఉంటాయి అంటే, ఇక్కడ స్విచ్చింగ్ డివైజెస్ అంటే మనం వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ని కంట్రోల్ చేసే దాన్ని మనం ఇక్కడ స్విచ్చింగ్ డివైజ్గా తీసుకోవాలి. సో ఇక్కడ మీకు అందరికి డౌట్ రావచ్చు. సో అంటే మనం ఇక్కడ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ అన్నప్పుడు థైరిస్టర్స్ తీసుకున్నాము, డయోడ్స్ తీసుకున్నాం కదా. సో కాబట్టి డయోడ్స్ని అంటే డయోడ్స్ 2 ఉంటాయి, అదేవిధంగా థైరిస్టర్స్ 2 ఉంటాయి, కాబట్టి మొత్తం 4 అనేటట్టుగా అనుకుంటారు చాలామంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్విచ్ అంటే ఏంటి అంటే మనకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ని కంట్రోల్ చేయడం. అంటే సమ్ టైం పీరియడ్ వరకు ఆన్ కాకుండా ఆ యొక్క ఎప్పుడైతే మనం థైరిస్టర్కి గేట్ పల్స్ ఇస్తామో అప్పుడు ఆన్ అయ్యేదాన్ని మనం జనరల్గా స్విచ్ అంటాం. అంటే అవుట్పుట్ వోల్టేజ్ని మనం కంట్రోల్ చేసేదాన్ని స్విచ్ అంటాం. సో కాబట్టి అలాంటివి ఎన్ని ఉంటాయి అంటే మనకు 2 ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 2 థైరిస్టర్స్ తీసుకుంటాం కాబట్టి హాఫ్ బ్రిడ్జ్లో 2 ఉంటాయి. సో ఇన్ ఏ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ ద డీసీ సప్లై స్ప్లిట్ యూజింగ్ అన్నాడు. సో జనరల్గా మనం తీసుకునే హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లో ఈ యొక్క డీసీ సప్లై అనేది స్ప్లిట్టింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అన్నప్పుడు మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ ఏంటంటే ఇక్కడ డీసీ వోల్టేజ్ అనేది ఇస్తాం. సో మరి ఆ డీసీ వోల్టేజ్ అనేది ట్రాన్స్ఫార్మర్ ద్వారా నాకు పాసిబిలిటీ లేదు, సో ఇండక్టర్ ద్వారా పాసిబిలిటీ లేదు. సో ఇక్కడ నాకు ఏంటంటే ఈ యొక్క 2 కెపాసిటర్స్ అనేవి యూస్ చేసుకోవడం వల్ల ఒక కెపాసిటర్ ఏమో అప్పర్ హాఫ్ సైకిల్కి, అనదర్ కెపాసిటర్ ఏమో లోయర్ హాఫ్ సైకిల్కి ఇలా ఇస్తాం. సో అలా ఇవ్వడం వల్ల నాకు ఏమవుతుందంటే ఈ డీసీ సప్లై స్ప్లిట్టింగ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం యూస్ చేసేది ఏంటంటే 2 కెపాసిటర్స్ అనే వాటిని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ద మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ ఈజ్. సో ఇక్కడ మనం ఇచ్చే సప్లై ఏంటంటే ఇన్వర్టర్కి డీసీ సప్లై కాబట్టి ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద డీసీ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది, అదే నెగిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి అనదర్ హాఫ్ ఆఫ్ ద డీసీ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి హాఫ్ ఆఫ్ ద డీసీ వోల్టేజ్ అన్నప్పుడు దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం, VDC/2. ఇన్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ స్విచెస్ ఆర్ ఆపరేటెడ్. సో మీకు ఇంతకుముందే చెప్పాను నేను. సో ఏం చెప్పాను, హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లో స్విచెస్ అంటే మనం తీసుకునే థైరిస్టర్స్ T1 T2 అనేటివి. సో ఎప్పుడైతే నాకు T1 అనేది ఆన్లో ఉంటుందో సో T2 అనేది ఆఫ్ స్విచ్లో ఉంటుంది. సో కాబట్టి ఇది ఎలా జరుగుతుంది నాకు అన్నప్పుడు ఆల్టర్నేట్గా జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఆల్టర్నేట్గా జరుగుతుంది. సో కాబట్టి నాకేమవుతుంది ఇక్కడ అంటే ఆల్టర్నేట్గా రాయాలన్నమాట, అంతేగాని సైమల్టేనియస్ కానీ ర్యాండమ్ కానీ అలా తీసుకోకూడదు, ఆల్టర్నేట్గా జరుగుతుంది అది. ఓకేనా, ఆల్టర్నేట్లీ స్విచెస్ అనేటివి ఆపరేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, సో వాట్ హ్యాపెన్ ఇఫ్ బోత్ స్విచెస్ ఇన్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ ఆర్ ఆన్ ఎట్ ద సేమ్ టైం. ఎప్పుడైతే నాకు బోత్ స్విచెస్ అనేవి ఆన్ అయినాయి అనుకోండి, సో బోత్ స్విచెస్ ఆన్ అయిపోయినప్పుడు నాకేమవుతుంది అంటే సర్క్యూట్ అనేది, సో ఎంటైర్ సర్క్యూట్ అనేది ఏమైపోతుంది అంటే నాకు షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను డీసీ వోల్టేజ్ ఇస్తున్నాను, ఇది లోడ్ తీసుకున్నాను, ఇక్కడ మనం థైరిస్టర్ T1 తీసుకున్నాం, ఇది ఆన్ అయింది. అదేవిధంగా ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇది అనుకోండి, ఇక్కడ మనం తీసుకున్నాం, ఇక్కడ T2 అనేది ఆన్ అయింది. సో ఈ మొత్తం ఏమైపోయింది నాకు ఇక్కడ షార్ట్ అయిపోయింది. సో కాబట్టి ఈ మొత్తం ఎంటైర్ సర్క్యూట్ షార్ట్ అవ్వకుండా ఉండేదానికి మనం ఏం చేస్తారంటే టైం డిలే అనేది మెయింటైన్ చేసుకుంటాం. అదేవిధంగా ఒక థైరిస్టర్ ఆన్ అయినప్పుడు ఇంకో థైరిస్టర్ అనేది ఆఫ్ పొజిషన్ ఉండేది చూసుకుంటాం. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ నాకేంటి నో ఎఫెక్ట్ అనేదానికి ఛాన్స్ లేదు. అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి, షార్ట్ సర్క్యూట్ అక్క, కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది, సో ఎప్పుడైతే స్విచెస్ అనేది 2 ఎట్ ఏ టైం ఆన్ అయిపోతాయో నాకు ఏమవుతుంది అంటే నాకు షార్ట్ సర్క్యూట్ అనేది అక్కడ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వోల్టేజ్ బికమ్స్ 0 అంటే వోల్టేజ్ బికమ్స్ 0 అనేది ఛాన్స్ లేదు ఇక్కడ. సో అంటే మొత్తం ఈ టోటల్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఈ వోల్టేజ్ బికమ్స్ 0 అనేది తీసుకోకూడదు, ఓన్లీ షార్ట్ సర్క్యూట్ అక్కడ మాత్రం తీసుకోవాలి. సో విచ్ డివైజెస్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ మోడర్న్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్. సో మోడర్న్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్, సో ఇక్కడ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లో సో మోస్ట్లీ మనం యూస్ చేసేది ఏం యూస్ చేస్తాము హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి బీజేటీనా లేదు SCRనా లేదు మాస్ఫెట్ యూస్ చేస్తున్నామా లేదు అంటే IGBT యూస్ చేస్తున్నామా లేదు అంటే డయోడ్స్ మాత్రం యూస్ చేస్తున్నామా అన్నప్పుడు, సో ఇందులో మనం యూస్ చేసేది ఏంటంటే మాస్ఫెట్ కానీ IGBT కానీ యూస్ చేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటుంటాం కాబట్టి సో స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మాస్ఫెట్కి కంపేర్ విత్ అనదర్ డివైజెస్. మాస్ఫెట్ యొక్క స్విచ్చింగ్ ఫంక్షన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట.
అదే ఎస్సీఆర్ అనుకోండి, దానికి స్విచ్చింగ్ ఫంక్షన్ అనేది స్లోగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకునేది ఏంటి అంటే ఐజీబీటీ కానీ మాస్ఫెట్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. ఓకేనా, మాస్ఫెట్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇన్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ ఈచ్ స్విచ్ కండక్ట్స్ ఫర్, సో మనం తీసుకున్న టోటల్ 360 డిగ్రీస్లో ఒక్కొక్క స్విచ్ ఎంత కండక్ట్ అవుతుందంటే నాకు 180 డిగ్రీస్ కండక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే టైరిస్టర్ T1 అనేది 180 డిగ్రీస్ కండక్ట్ అయితే అనదర్ టైరిస్టర్ T2 అనేది అనదర్ 180 డిగ్రీస్ కండక్ట్ అవుతుంది. సో కాబట్టి ఒక్కొక్క థైరిస్టర్ ఎంతంత అంటే మనం తీసుకున్న స్విచ్చెస్ ఎంతంత టైం కండక్ట్ అవుతాయంటే నాకు 180 డిగ్రీస్ అనేది కండక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇన్ మిడ్ పాయింట్ ఆఫ్ ద టూ కెపాసిటర్ ఇన్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ ఈజ్ కాల్డ్, అంటే మనం తీసుకునే ఈ యొక్క హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లో మిడ్ పాయింట్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నాకు అది గ్రౌండ్ ఇండికేట్ చేస్తుందా, న్యూట్రల్ పాయింట్ ఇండికేట్ చేస్తుందా, ఫేస్ పాయింట్, రిఫరెన్స్ పాయింట్ అంటే న్యూట్రల్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, న్యూట్రల్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది. సో ఇది మనకు ఆబ్జెక్టివ్ బిట్స్ అనేటివి. సో ఇవి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఇవి మనం రాసే స్మాల్ అంటే లైక్ రైల్వే ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ లెవెల్కి అడిగే క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో క్లియర్ ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది?